ఈ నిమిషములో నీ హృదయములో ఉన్న బాధ మరు నిమిషం హాయిగా మారుతుంది. చూసావా అదే కాల మహిమ. మన జీవితంలో కష్టం ఓ కోరుకోని యుద్ధమే కావచ్చు, కాని అది అనివార్యం అయినప్పుడు మనం యుద్ధం చేయాల్సిందే. నచ్చి ఒకరిని ప్రేమిస్తే ఆదా బంధం ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేం, కాని నమ్మి ఒకరిని ప్రేమిస్తే ఆ బంధం ఎప్పటికీ ఒకేలా ఉంటుంది. ఒకసారి మనసు చచ్చిపోతే మాట్లాడాలనే ఆలోచన కూడా చచ్చిపోతుంది. హృదయములో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం వ్యక్తిత్వంలో కనిపిస్తుంది. రంగులు మార్చడంలో మనుషులతో పోటీ పడలేని ఊసరవెల్లి మోసం చేయడంలో జనంతో సమానంగా తూగలేనని గుంట నక్క తమ బాధను వెల్లిబుచ్చలేక అంతరించిపోతున్నాయి. జీవితం అనే ప్రవాహంలో మనల్ని ఒడ్డుకు చేర్చే పడవ పేరే ఆత్మవిశ్వాసం. అందులో అతి విశ్వాసం అనే చిల్లు పడకుండా చూసుకోవడమే మన బాధ్యత. లేకపోతే మునిగిపోతాం. కోపం ఆవేశం ఉన్నవారు ఇప్పుడు ద్రోహం చెయ్యరు. ద్రోహం చేసేవారికి కోపం ఆవేశం రావు. శ్రమించేవాడు ఎక్కడైనా జీవించగలడ్డు. సోమరిపోతూ బంగారుగనిలో ఉన్న బికారిగానే ఉంటాడు. పిరికివానికి ఆపద కనిపిస్తుంది, ధైర్యవంతునికి అవకాశం కనిపిస్తుంది. ప్రశాంతంగా జీవించాలనుకుంటే ఎదుటివాడు మారాలని చూడవద్దు, మార్చాలని ప్రయత్నించకు. నువ్వే మారు. కాళ్లకు ఏవి గుచ్చుకోకుండా ఉండాలంటే మనం చెప్పులు వేసుకుంటాము గాని వీదంతా తివాచి పరచం కదా. అమ్మాయిలు అందరూ నీ జీతం అందం చూపి ప్రేమించరు. కొంతమంది నీ మంచి మనసు చూసి ప్రేమిస్తారు. కొన్ని కంటికి నచ్చుతాయి, కొన్ని మనసుకు నచ్చుతాయి. కంటికి నచ్చినవి కళ్ల ముందున్న సేపే గాని మనసుకు నచ్చింది చిరకాలం మన మనసులో శాశ్వతంగా నిలిచిపోతుంది. దీపం నిశ్శబ్దంగా ఉండి చుట్టూ కాంతిని ప్రసరించి తనను తాను పరిచయం చేసుకుంటుంది. గొప్ప వ్యక్తిత్వం గలవారు కూడా అంతే నిశ్శబ్దంగా ఉంటారు. వారి విజయాలే లోకానికి తెలిసేలా చేస్తాయి. మనం ఎంత ప్రేమ చూపించినా అర్థం చేసుకోలేని వారు కొందరు ఉంటారు. వాళ్లకి మన ప్రేమ కనబడదు, మన బాధ కనబడదు. ఎంతసేపు అవతలి వాళ్లకు నచ్చినట్టు ఉంటేనే మంచివాళ్లం. మనకు నచ్చినట్టు ఉన్నా మన అభిప్రాయం చెప్పినా వాళ్లు చేసేది ఎత్తి చూపించిన మనమీద చిరాకు, కోపం, ఆఖరికి మన నుంచి దూరంగా పోతారు. అలాంటివారు దూరంగా పోవడమే మంచిది. మనకు కృత్రిమమైన అందం కోసం ఆరాటపడి అనారోగ్యాలు కొని తెచ్చుకోవడం ఏమాత్రం సరిగాదు. సృష్టి రహస్యం కనిపెట్టడం ఎంత కష్టమో నిమిష నిమిషానికి మారే మనిషి ప్రవర్తన కనిపెట్టడం కూడా అంతే కష్టం. బంగారు పళ్ళెంతో తిన్న బువ్వ బువ్వె. అరిటాకులో తిన్న బువ్వ బువ్వె స్థానం ముఖ్యం కాదు. ఆకలి తీరిందా లేదా అన్నదే ముఖ్యం. అలాగే అన్నం తిన్నావా లేదా అన్నది ముఖ్యం కాదు. అందమైన మనసు ఉందా లేదా అనేది ముఖ్యం. ప్రేమగా పలకరిస్తే పరాయి వాళ్లు కూడా మనవాళ్లు అవుతారు. కఠినంగా మాట్లాడితే అయిన వాళ్లు కూడా దూరం అవుతారు. అందుకే అందర్నీ ప్రేమగా పలకరిద్దాం. పోయేదేముంది, మాటే కదా. ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితిని చూసి అతని భవిష్యత్తుని ఎప్పుడూ అంచనా వేయకండి. ఎందుకంటే రేపు అనే రోజుకి ఎంత శక్తి ఉందంటే అది మామూలు రాయిని కూడా మెల్లిమెల్లిగా రత్నంగా మార్చేయగలదు. స్త్రీ ఎంత మంచిదైనా పరపురుషునితో స్నేహం చేస్తే అపకీర్తి పాలగును. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీ విలువైన స్పందన కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో కలుసుకుందాం.